కేంద్ర పెద్దలు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే కీలకమైన బొగ్గు గనుల శాఖను ఆయనకు ఇచ్చిన ప్రధాని మోదీ అడుగడుగునా ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డికి మరో గౌరవం దక్కింది. అత్యున్నత పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీలో కిషన్ రెడ్డికి చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ కమిటీలో కిషన్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన రామ్మోహన్ నాయుడు, సర్బానంద్ సోనోవాల్, భూపేంద్ర యాదవ్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు సహా 14 మంది సభ్యులుగా ఉన్నారు. రైట్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరోవైపు కేంద్రంలో కీలక బొగ్గు గనుల శాఖను కూడా ఆయన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మరో కీలక బాధ్యత కూడా పార్లమెంట్ లో అప్పగించినటువంటి సిచ్యువేషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీ బీజేపీ పెద్దలు మరింత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకి ఇప్పటికే ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా కీలక బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మరోసారి కూడా ఢిల్లీ పెద్దలు ఆయనకి పార్లమెంట్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని టీంలోని కూడా ఆయనను తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి కూడా ఇది తెలుగు రాష్ట్రాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు అత్యంత ప్రాధాన్యతను కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా ఇస్తున్నారు. అడుగడుగునా కూడా ఆయనకి ఎక్కడ చూసినా కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డికి మరో గౌరవం కూడా దక్కిందని చెప్పుకోవచ్చు. అత్యున్నత పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీలో కిషన్ రెడ్డికి చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ కమిటీలో కిషన్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడుతో పాటు సర్బానంద్ సోనోవాల్, భూపేంద్ర యాదవ్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజుతో సహా 14 మంది సభ్యులు కూడా ఉన్నారు. దీనికి హెడ్ ఎవరు ఉంటారంటే ప్రధాని నరేంద్ర మోదీ ఉంటారు. నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు నితిన్ జయరామ్ గడ్కరీతో పాటు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, అలాగే పీయూష్ గోయల్, జితన్ రామ్జీ, అలాగే సర్బానంద సోనోవాల్ తో పాటు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపేందర్ యాదవ్, అన్నపూర్ణాదేవితో పాటు కిరణ్ రిజిజు, కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇది చాలా కీలకమైన బాధ్యత అని కూడా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించింది. సో తెలుగు రాష్ట్రాలకి ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఒక గొప్ప గౌరవం దక్కుతుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ మనం ముందుగా కూడా పలుమార్లు చర్చించుకున్నాము. బీజేపీ పార్టీ ఐడియాలజికల్ పార్టీ. సో సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. కిషన్ రెడ్డి దాదాపు 40 ఏళ్లుగా కూడా పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడు. అలాగే దాంతో పాటు ఢిల్లీ పెద్దలకు విధేయుడిగా కూడా పేరుగాంచారు. మొదటి నుంచి కూడా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ గా కూడా ఆయనకి పేరుంది. అపోజిటెంట్ పొలిటికల్ పార్టీస్ కూడా ఆయన పైన ఎప్పుడు కూడా రాజకీయంగా విమర్శలు చేశారు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా కిషన్ రెడ్డిని విమర్శలు చేసిన దాఖలు లేవు. ఆయన అందరినీ కలుపుకోయే వ్యక్తిగా కూడా పేరొందారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు మరోసారి ఆయనకి కీలక బాధ్యతలు అప్పచెప్తూ కూడా ఆయన నమ్మకంగా వాళ్ళకి పనిచేస్తారనేది కూడా మరోసారి రుజువు చేశారు. శివ. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.